భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల వల్ల కాకతీయుల నాటి దేవాలయం కుంగింది. గోదావరి మధ్యలో 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం కోతకి గురై బీటలు బారింది, శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శివరాత్రి రోజున వీరభద్రుడి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలున్న ఈ ఆలయం కుంగడం సంచలనంగా మారింది. ప్రభుత్వం తక్షణమే ఆలయానికి మరమ్మతులు చేయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి ఇక్కడ ఉన్న గిరిజన యాత్రులందరికీ కూడా అల్లుడు అని చెప్పి సంబోధించుకుంటూ వారికి శివరాత్రి నాడు నిత్యం పూజలు చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. అయితే ఈ గుడి అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని సందర్శించి 1300 ADలో కట్టిన గుడి అని చెప్పి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఇది 25 ఎకరాలు ఉన్న గుడి మొత్తం కూడా. ఈ గుడి కింద ఉన్నది ఆ గుట్ట మొత్తం 25 acres. అది కొద్దిగా కోతకు గురవుకుంటూ ఇప్పుడు అది చాలా తక్కువ ఎకరాల్లో ఉన్నదని అనిపిస్తుంది. అయితే ఈ గుడి మొన్న వచ్చిన వర్షాలకి, హెవీ రెయిన్స్కి, వర్షాలకి, గోదావరి 3 సార్లు గోదావరి రావటం, ఇవన్నీ కూడా ఇప్పుడు గుడి మీద ఎఫెక్ట్ చూపించి గుడి యొక్క గర్భం దగ్గర నుంచి కూడా ఇది కోతకు గురవుతుంది. ఇప్పుడు కోతకి బాగా గురై ఒక ఏపు మొత్తం ఒరిగే పరిస్థితిలో కనపడుతుంది గుడి కూడా.